మ్మ్. ఆ 17,000 టన్నుల సరుకు రవాణా సామర్థ్యం ఉన్న ఒక విమానాశ్రయంలో కేవలం 25 టన్నులు మాత్రమే వాడుకుంటున్నారు అంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే కదా. అవును, చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఆ, ఇది వినడానికి ఏదో ఫాస్ట్ పేస్డ్ రేడియో న్యూస్ బులెటిన్లా అనిపించినా సరే, ఇది మన కళ్ళెదుటే గోదావరి జిల్లాల్లో జరుగుతున్న వాస్తవం. ఇవాల్టి డీప్ డైవ్లో మనం ఒక ప్రాంతపు సామాజిక ఆర్థిక స్వరూపాన్ని ఒక విమానాశ్రయం ఎలా సమూలంగా మార్చేస్తోందో విశ్లేషించబోతున్నాం. ఖచ్చితంగా. దీనికి సంబంధించిన డేటా అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ డేటా అంతా ఎక్కడ్నించొచ్చిందంటే, మన విశ్లేషణకు ప్రధాన మూలం పెద్దాడ నవీన్ గారందించిన గోదావరి పోస్ట్ రీసెర్చ్ డాక్యుమెంట్. ఎంతో శ్రమకూర్చి ఈ అత్యుత్తమ డాక్యుమెంట్ని ఆయన రూపొందించారు. అవును, ఆ రీసెర్చ్లోని ఫ్యాక్ట్స్ చూస్తే నిజంగా ఎవరైనా ఆశ్చర్యపోతారు. కరెక్ట్. మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్వర్టెడ్ పిరమిడ్ పద్ధతిలో ఆ డాక్యుమెంట్లోని ప్రధాన ముఖ్యాంశాలను ముందుగా ఒక బుల్లెట్ పాయింట్స్ లాగా చూసేద్దాం. చెప్పండి. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయం గోదావరి జిల్లాల సామాజిక ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇక పాయింట్ నెంబర్ 2, కోవిడ్ సంక్షోభాన్ని తట్టుకుని నిలబడటమే కాకుండా ఇప్పుడు 350 కోట్ల రూపాయలతో కొత్త టెర్మినల్ నిర్మాణంతో తన సామర్థ్యాన్ని ఏకంగా 10 రెట్లు పెంచుకుంటుంది. అది మామూలు విషయం కాదసలు. నిజమే. ఇక పాయింట్ నెంబర్ 3 చూస్తే, ఆ రియల్ ఎస్టేట్, వైద్య పర్యాటకం, అలాగే ఎన్ఆర్ఐల ప్రయాణాల్లో ఎన్నడూ చూడని విప్లవాత్మక మార్పులొచ్చాయి. ఇక చివరి పాయింట్ ఇందాక మనం అనుకున్నదే, ప్రయాణికుల రద్దీ అద్భుతంగా ఉన్నా సరుకు రవాణా విషయానికొస్తే ఇంకా కనీసం 1% సామర్థ్యాన్ని కూడా వాడుకోకపోవడం గమనార్హం. అదే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అతిపెద్ద సమస్య. కరెక్ట్. అసలు కేవలం విమానాలు ఎగిరే ఒక ప్రదేశం ఒక ప్రాంతపు ఆర్థిక వ్యవస్థను, సామాన్యుల జీవనశైలిని ఎలా మార్చేస్తుందో విశ్లేషించడమే మన ప్రధాన ఉద్దేశం. అసలు బస్టాండ్లాగా ఉన్న ఎయిర్పోర్ట్కి అకస్మాత్తుగా ఇంత రద్దీ ఎక్కడ్నించొస్తుందంటారు? ఆ మార్పు ఎక్కడ మొదలైంది? ఈ కథనం అర్థం చేసుకోవాలంటే మనం స్థానికంగా ఉన్న పరిస్థితులతో పాటు కొంచెం చరిత్రను కూడా చూడాలి. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి బ్రిటిష్ కాలం నాటి నుంచే పునాదులున్నాయి. ఓహో, బ్రిటిష్ కాలం నుంచే ఉందా? అవునండి. అప్పట్లో సుమారు 356 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 85 ప్రాంతంలో వాయుదూత్ సేవలు మొదలయ్యాయి. 95లో విఐఎఫ్ ఎయిర్వేస్ సేవలు నడిచాయి. అయితే అవన్నీ ఒక చిన్న స్థాయి ప్రయోగాల లాంటివే అనుకోండి. అంటే అప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదన్నమాట. కరెక్ట్. 2012లో కొత్త టెర్మినల్ రావడం ఒక ముందడుగనుకున్నా అసలైన గేమ్ చేంజర్ మాత్రం 2019లో జరిగింది. ఆ గేమ్ చేంజర్ అనగానే నాకు రన్వే విస్తరణ గుర్తొస్తోంది. ఆ 19 మార్పు గురించే కదా మీరు చెప్తున్నారు? ఖచ్చితంగా అదే. అప్పుడే రన్వే పొడవును 1749 మీటర్ల నుంచి 3165 మీటర్లకు పెంచారు. అసలు ఈ రన్వే పొడవు పెంచడం వెనుక ఉన్న లాజిక్ అర్థం చేసుకుంటే మొత్తం కథ అర్థమవుతుంది. అంటే రన్వే చిన్నగా ఉంటే పెద్ద విమానాలు దిగలేవు కదా, అదేనా? అంతే కదా. రన్వే చిన్నగా ఉన్నప్పుడు కేవలం ఏటీఆర్ లాంటి చిన్న విమానాలు మాత్రమే దిగగలవు. అంటే ఒక 70 మంది ప్రయాణికులు పట్టేవి అనమాట. చిన్న విమానాలు నడిపితే విమానయాన సంస్థలకు నిర్వహణ ఖర్చు ఎక్కువ. కాబట్టి టికెట్ రేట్లు విపరీతంగా ఉండేవి. లాజికల్గా చూస్తే టికెట్ రేట్లు సామాన్యులకు అందుబాటులో ఉండవు. అవును. ఎప్పుడైతే రన్వే 3000 పైచిలుకు మీటర్లకు పెరిగిందో ఆ ఎయిర్బస్ A320, బోయింగ్ 737 లాంటి భారీ విమానాలు సులభంగా ల్యాండ్ అవ్వడానికి మార్గం సుగమమైంది. 180 మందికి పైగా ప్రయాణికులను ఒకేసారి తీసుకురాగలగడం వల్ల సంస్థలకు లాభాలు రావడం మొదలైంది. దానివల్లే టికెట్ ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయి కదా. అవునండి, ఖచ్చితంగా. కానీ ఇక్కడే నాకు చిన్న లాజిక్ మిస్ అవుతోందని అనిపిస్తోంది. 2019లో రన్వే విస్తరించారు సరే, ఆ వెంటనే 2020లో ప్రపంచాన్ని కోవిడ్ వణికించింది కదా. అవును. అంతర్జాతీయంగా, జాతీయంగా విమానయాన రంగం పూర్తిగా కుదేలైపోయిన ఆ భయంకరమైన సంక్షోభంలో ఒక టైర్ 2 నగరంలో ఉన్న మధురపూడి ఎయిర్పోర్ట్ పరిస్థితి ఏమిటి? అక్కడసలు ప్రయాణికులున్నారా? ఇక్కడే ఈ ఎయిర్పోర్ట్ సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది. దేశమంతా విమానాలు నేలకు పరిమితమైనా సరే మధురపూడి ఎయిర్పోర్ట్ ఊహించని స్థిరత్వాన్ని చూపించింది. అరే, ఎలా సాధ్యమైందది? ఆ డాక్యుమెంట్లో ఉన్న గణాంకాలు చూస్తా మనకే ఆశ్చర్యం వేస్తుంది. కోవిడ్ సమయంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కేవలం 42% ప్రయాణీకులను మాత్రమే నిలుపుకోగలిగింది.
విజయవాడ 45% నమోదు చేసింది. హ్మ్, కానీ రాజమహేంద్రవరం ఏకంగా 50% ప్రయాణికులను నిలబెట్టుకుంది. ఆ తర్వాత చూస్తే 2024-25 నాటికి ఏకంగా 4.89 లక్షల మంది ప్రయాణికులతో 15.1% వృద్ధి సాధించింది. ఒక్క నిమిషం. ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. విశాఖపట్నం అంత పెద్ద నగరం 42% పడిపోతే రాజమహేంద్రవరం 50% ఎలా నిలబట్టుకోగలిగింది? దీని వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటి? చాలా సరైన ప్రశ్న అడిగారు. దీనికి సమాధానం ఆ ప్రాంత భౌగోళిక, పారిశ్రామిక స్వరూపంలో దాగి ఉంది. అంటే మనం చూస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఎక్కువగా ఐటీ రంగం, అలాగే పర్యాటకం మీద ఆధారపడి ఉంటుంది కదా. అవును, ఐటీ వాళ్ళంతా వర్క్ ఫ్రం హోంకి వెళ్ళిపోయారు, పర్యాటకం పూర్తిగా ఆగిపోయింది. కరెక్ట్. కానీ రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాలను గమనిస్తే ఇది కృష్ణా గోదావరి బేసిన్కి ముఖద్వారం. ఇక్కడ చమురు, సహజ వాయువు అన్వేషణ భారీగా జరుగుతోంది. ఓఎన్జీసీ, గేల్ లాంటి సంస్థలకు ఇది చాలా వ్యూహాత్మక కేంద్రం. ఓహో, అంటే ఎనర్జీ సెక్టార్కి కోవిడ్ లాక్డౌన్తో సంబంధం లేదు కదా? అదే, దేశంలో లాక్డౌన్ ఉన్నా సరే చమురు ఉత్పత్తి ఆగకూడదు. ఆ పరిశ్రమలకు సంబంధించిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు నిరంతరం ఢిల్లీ, ముంబైల నుంచి రాకపోకలు సాగించక తప్పలేదు. అందుకే ఇక్కడ రద్దీ అంత స్థిరంగా నిలబడింది. అంటే ఇది కేవలం బంధువుల ఇళ్లకు వెళ్లడం వలనో, విహారయాత్రల వలనో వచ్చిన రద్దీ కాదు. దీని వెనుక బలమైన వాణిజ్య అవసరం ఉందన్నమాట. ఖచ్చితంగా. ఈ వాణిజ్య అవసరం వల్లే ఇప్పుడు ఏకంగా 350 కోట్ల రూపాయలతో టెర్మినల్ 2 విస్తరణ పనులు జరుగుతున్నాయి కదా. ఈ కొత్త టెర్మినల్ లెక్కలు వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అవును, చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. ఇప్పుడున్న 4000 చదరపు మీటర్ల విస్తీర్ణం అమాంతం 17,000 చదరపు మీటర్లకు పెరుగుతోంది. అంటే గంటకు 2100 మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసే సామర్థ్యం వస్తోంది. ఇప్పటికంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ అన్నమాట. 28 చెక్-ఇన్ కౌంటర్లు, 4 ఏరోబ్రిడ్జులు వస్తున్నాయి. ఇవన్నీ వినడానికి అద్భుతంగా ఉన్నాయి. నిజమే, చాలా పెద్ద మార్పిది. కాని ఈ డాక్యుమెంట్లో ఒకచోట ఈ కొత్త టెర్మినల్కి 5 స్టార్ గృహ రేటింగ్ వస్తోందని రాశారు. అసలు ఈ గృహ రేటింగ్ అంటే ఏంటి? దీనివల్ల సామాన్యులకేమైనా ప్రయోజనముందా? గృహ అంటే గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హ్యాబిటాట్ అసెస్మెంట్. సింపుల్గా మన వాడుక భాషలో చెప్పాలంటే ఇది పూర్తి పర్యావరణ హితమైన నిర్మాణం. సాధారణంగా ఇంత పెద్ద ఏసీ బిల్డింగ్ అంటే విపరీతమైన కరెంటు, నీరు ఖర్చవుతుంది కదా. అవును, పవర్ బిల్లులు మామూలుగా ఉండవు. అదే, కానీ ఈ 5 స్టార్ రేటింగ్ ఉన్న డిజైన్ వల్ల పగటిపూట కరెంట్ లైట్లు అవసరం లేకుండా సహజ సూర్యరశ్మి లోపలికి వస్తుంది. వర్షపు నీటిని పూర్తిగా ఒడిసిపట్టే వాడిన నీటిని మళ్లీ రీసైకిల్ చేస్తారు. సోలార్ ప్యానెల్స్ ద్వారా కరెంట్ ఉత్పత్తి చేస్తారు. దీనివల్ల వాళ్లకు నిర్వహణ ఖర్చు భారీగా తగ్గుతుంది. అర్థమైంది. ఎయిర్పోర్ట్కి నిర్వహణ ఖర్చు తగ్గితే అంతిమంగా విమానయాన సంస్థలు కూడా తక్కువ ఖర్చుతో సేవలందించగలుగుతాయి. ఆ లాభం పరోక్షంగా ప్రయాణికులకు చేరుతుంది. అంతేనా? కరెక్ట్, అదే అసలైన పాయింట్. సరే, ఇది పర్యావరణానికి, ప్రయాణికులకు మంచిదే. కానీ ఇక్కడ నాకు బలమైన అనుమానం వస్తోంది. 350 కోట్లు పెట్టి టెర్మినల్ కట్టడం, పెద్ద పెద్ద ఏరోబ్రిడ్జులు వేయడం ఓఎన్జీసీ లాంటి సంస్థల అధికారుల కోసమే అయితే అసలు విమానమే ఎక్కని స్థానిక సామాన్యుడికి ఈ ఎయిర్పోర్ట్ వల్ల ఏమిటి లాభం? ఇక్కడే ఐకావో చెప్పిన ఎకనామిక్ మల్టిప్లేయర్ గురించి మాట్లాడుకోవాలి మనం. ఎకనామిక్ మల్టిప్లేయర్ అంటే ఆర్థిక గుణకం. ఐకావో నివేదిక ప్రకారం విమానయాన రంగంలో ఖర్చు చేసే ప్రతి రూపాయి స్థానిక ఆర్థిక వ్యవస్థపై 3.25 రూపాయల ప్రభావాన్ని చూపుతుంది. ఓహో, అంటే ₹1 పెడితే ₹3 తిరిగి వస్తుందన్నమాట. అవును. అలాగే ఉపాధి గుణకం 6.1గా ఉంటుంది. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో వివరిస్తాం చూడండి. విమానాశ్రయంలో ఒక కొత్త ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగికే జీతం వస్తుంది. ఆ జీతంతో అతను స్థానికంగా ఒక కాఫీ షాప్లో కాఫీ తాగుతాడు, కిరాణా కొట్టులో సరుకులు కొంటాడు. ఆ కాఫీ షాప్ యజమాని మళ్లీ స్థానిక పాల వ్యాపారికి డబ్బులిస్తాడు. కిరాణా వ్యాపారి స్థానిక రైతు దగ్గర సరుకులు కొంటాడు. కరెక్ట్. ఆ డబ్బు అలా ఊళ్ళో తిరుగుతూ స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది. ఇప్పుడు కొత్త టెర్మినల్ కోసం పెడుతున్న 350 కోట్ల పెట్టుబడి వల్ల కేవలం కాగితాల మీదే కాకుండా క్షేత్రస్థాయిలో రాజమహేంద్రవరం చుట్టుపక్కల సుమారు 1137 కోట్ల రూపాయల ఆర్థిక చైతన్యం వస్తుందని అంచనా. అబ్బా, 1100 కోట్లు! ఇది చాలా పెద్ద నెంబర్.
అవునండి. ఒక ఉద్యోగం వల్ల పరోక్షంగా మరో 6 ఉద్యోగాలొస్తాయి. క్యాబ్ డ్రైవర్ల నుంచి స్థానిక హోటల్స్ వరకు అందరికీ ఉపాధి దొరుకుతుంది. మ్మ్. ఈ లెక్క వింటుంటే విమానాశ్రయం అనేది కేవలం ఒక కాంక్రీట్ భవనంలా కాదు, అదొక గుండె లాంటిది అనిపిస్తోంది. అవును, చక్కటి పోలిక చెప్పారు. గుండె రక్తాన్ని పంప్ చేసినట్టు ఈ ఎయిర్పోర్ట్ పెట్టుబడులను, ఉద్యోగాలను చుట్టుపక్కల 100 కిలోమీటర్ల మేర పంప్ చేస్తోందనమాట. దీనివల్ల లాభపడేది కేవలం రాజమహేంద్రవరం మాత్రమే కాదు. కాకినాడ పోర్ట్, అమలాపురం, భీమవరం, పాలకొల్లు లాంటి ప్రాంతాలకు ఇదే ప్రధాన క్యాచ్మెంట్ ఏరియా అవుతుంది. అవును, ఆ ప్రాంతాలన్నీ దీనిమీదే ఆధారపడి ఉన్నాయి. కాకినాడ సెస్కి వచ్చే విదేశీ ప్రతినిధులైనా, కేజీ బేసిన్కి వచ్చే నిపుణులైనా విశాఖపట్నంలో దిగి 5 గంటలు రోడ్డు మీద ప్రయాణించాల్సిన అవసరం లేదు. ఢిల్లీ, ముంబై నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండటం వల్ల ఉదయం మీటింగ్కి వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల వ్యాపార నిర్ణయాల్లో వేగం అమాంతం పెరిగిపోయిందనేది ఎవరైనా ఒప్పుకోవాల్సిన నిజం కదా. ఖచ్చితంగా. వ్యాపారాల వేగం పెరిగినప్పుడు దాని ప్రభావం స్థానిక రియల్ ఎస్టేట్ పైన కూడా ప్రత్యక్షంగా పడుతుంది కదా. అవును, రియల్ ఎస్టేట్ మార్పు గురించి డాక్యుమెంట్లో కూడా చెప్పారు కదా. భూముల ధరలు ఏకంగా 20% నుంచి 50% వరకు పెరిగాయి. 50% అంటే మాటలు కాదు. అదే, ఆయా ప్రాంతాల్లోనే ఎందుకు పెరిగాయో గమనిస్తే సులభంగా అర్థమవుతుంది. అవన్నీ ఎయిర్పోర్ట్ని హైవేతో కలిపే దారులు. జాతీయ రహదారి NH-16 పక్కన పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు పుట్టుకొస్తున్నాయి. స్థానిక రైతులు తమ భూములను డెవలపర్స్కి ఇచ్చి ఆర్థికంగా ఎంతో బలపడుతున్నారు. అంటే వ్యవసాయ భూములు కాస్త వాణిజ్య నివాస సముదాయాలుగా మారుతున్నాయన్నమాట. ఇదంతా సామాన్యుల జీవితాల్లో వస్తున్న ఆర్థిక మార్పే కదా. ఖచ్చితంగా. రియల్ ఎస్టేట్ మార్పు గురించి పక్కన పెడితే, ఈ డాక్యుమెంట్లో నన్ను అత్యంత ఆశ్చర్యపరిచిన విషయం, అలాగే ఎమోషనల్గా అనిపించిన విషయం మెడికల్ టూరిజం. ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే కేవలం ధనవంతులకు విలాసం. కాని ఇప్పుడు అది అత్యవసర వైద్యానికి ఒక భరోసాగా ఎలా మారిపోయిందంటారు? ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. గోదావరి జిల్లాల్లో ఇప్పుడు కార్పొరేట్ వైద్యం బాగా విస్తరిస్తోంది. కిమ్స్, యశోద లాంటి కార్పొరేట్ ఆస్పత్రులు అక్కడ బ్రాంచీలు తెరిచాయి. ఓహో, పెద్ద పెద్ద ఆస్పత్రులొచ్చాయన్నమాట. అవును, ఇది ఎలా సాధ్యమైందంటే హైదరాబాద్ నుంచి నిపుణులైన డాక్టర్లు ఉదయం ఫ్లైట్లో వచ్చి అక్కడ ఆపరేషన్లు పూర్తి చేసి సాయంత్రానికి తిరిగి తమిళ్లకు వెళ్ళిపోగలుగుతున్నారు. దీనివల్ల రోగులు హైదరాబాద్ దాకా వెళ్లాల్సిన శ్రమ, ఖర్చు తగ్గాయి. అవును, ఊళ్ళో ఒక మంచి ఎయిర్పోర్ట్ ఉంటే అది ప్రాణాపాయ స్థితిలో ఒక లైఫ్ లైన్ లాగా మారుతుంది కదా. నిజమే. దీనికి మించి ఇంకో కీలకమైన వ్యవస్థ ఎయిర్ అంబులెన్స్. వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్ అంటారు కదా. అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి మొదటి గంటలో అందే వైద్యం చాలా కీలకం. ఒకప్పుడు హార్ట్అటాక్ వస్తే గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్ తీసుకెళ్లాలంటే రోడ్డు మీద 8 గంటల నరకం. అబ్బా, ట్రాఫిక్లో అంబులెన్స్ ఇరుక్కుపోతే రోగి పరిస్థితి ఏంటో చెప్పలేమసలు. అంబులెన్స్ ద్వారా ఆ ప్రయాణం కేవలం 1 గంటలో పూర్తవుతోంది. ఈ ఎయిర్ అంబులెన్స్లు సాధారణ విమానాల్లా ఉండవు. లోపల చిన్నపాటి ఐసీయూ సెటప్ ఉంటుంది. అక్రీషియన్ ఏవియేషన్ లాంటి సంస్థలు 24 గంటలు ఈ సేవలు అందిస్తున్నాయని చదివాను డాక్యుమెంట్లో. కరెక్ట్. గంటల వ్యవధిలో నిపుణులైన డాక్టర్ల దగ్గరకు రోగిని చేర్చి ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతున్నారు. ప్రాణాన్ని నిలబెట్టడానికి కూడా ఒక కమర్షియల్ ఎయిర్పోర్ట్ ఇంతగా ఉపయోగపడుతుందన్నమాట. చాలా గొప్ప విషయం ఇది. ఇక ఎన్ఆర్ఐల విషయానికొద్దాం. ఉభయ గోదావరి జిల్లాల నుంచి అమెరికా, గల్ఫ్ దేశాలు, యూరప్లో స్థిరపడిన వాళ్లు లక్షల్లో ఉంటారు గదా. అవునండి, చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళు పండక్కో, పెళ్లికో సొంతూరికి రావాలంటే ఎంత కష్టపడేవాళ్ళో మనకు తెలుసు. హైదరాబాద్లోనో లేదా చెన్నైలోనో అంతర్జాతీయ విమానం దిగి అక్కడ్నుంచి 10 గంటలో 12 గంటలో బస్సులోనో రైల్లోనో ప్రయాణించి అలసి సొలసి ఇంటికి చేరుకునేవారు. పరిస్థితి ఆలోచిస్తే 20 గంటలు ఫ్లైట్ జర్నీ, ఆ పైన ఇంకో 12 గంటలు బస్ జర్నీ. చాలా కష్టమది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది గదా. పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మధురపుడికి రోజుకు 8 నుంచి 10 విమానాలు ఉంటున్నాయి. అంతర్జాతీయ ప్రయాణం ముగించుకుని హైదరాబాద్లో దిగిన ప్రయాణికులు కేవలం గంట వ్యవధిలో కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా మధురపుడి చేరుకుంటున్నారు. అక్కడ్నుంచి అరగంటలో తమ ఇళ్లల్లో ఉంటున్నారు. దీనివల్ల ప్రయాణ బడలిక తగ్గడమే కాకుండా వాళ్ల రాకపోకలు కూడా బాగా పెరిగాయి.
ఎన్ఆర్ఐలు తరచుగా రావడమంటే స్థానికంగా వాళ్ళు ఖర్చు చేయడం పెరుగుతుంది కదా, అది ఆటోమేటిక్గా లోకల్ ఎకానమీకి ఒక పెద్ద బూస్ట్ ఇస్తోంది. అంతేకాకుండా రాబోయే 2026 గోదావరి పుష్కరాల నాటికి పర్యాటకుల రద్దీ మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అవును, పాపికొండలు, కోనసీమ లాంటి ప్రకృతి అందాలను చూడ్డానికి కేవలం రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఉత్తర భారతదేశం నుంచి కూడా జనాలు విపరీతంగా వచ్చే అవకాశముంది. ఖచ్చితంగా వస్తారు. ఈ పాయింట్స్ అన్నీ వింటుంటే ఒక ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది అనడానికి నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ, రియల్ ఎస్టేట్ భూమ్, మెడికల్ ఎమర్జెన్సీ సేవల విస్తరణ ఇవన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయి. కానీ ఇక్కడే ఒక అసలు ట్విస్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. కార్గో ఫెయిల్యూర్ గురించే కదా మీరు చెప్పేది? అవును, ఈ రీసెర్చ్ డాక్యుమెంట్లో దాగిన ఒక పెద్ద ఫెయిల్యూర్ నా దృష్టిని ఆకర్షించింది. గోదావరి జిల్లాలు అనగానే అందరికీ గుర్తొచ్చేది పచ్చని పొలాలు, వ్యవసాయం, ఆక్వాకల్చర్. ఈ మధురపూడి ఎయిర్పోర్ట్లో 17,200 మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న అద్భుతమైన కార్గో టెర్మినల్ ఉంది కదా. అవునండి, చాలా పెద్ద సదుపాయం అది. మరి ఇంత పెద్ద సదుపాయం పెడితే 2024-25లో ఎంత సరుకు రవాణాయిందో తెలుసా? కేవలం 25 మెట్రిక్ టన్నులు. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. 17,200 టన్నుల సామర్థ్యం ఎక్కడా? కేవలం 25 టన్నులు వాడటం ఎక్కడా? ఉన్న సామర్థ్యంలో కనీసం 1% కాదు కదా, 0.15% మాత్రమే వాడుకున్నారు. ఇంత ఘోరమైన లోపం ఎందుకు జరుగుతోందంటారు? అంత సామర్థ్యం పెట్టుకుని రైతులు ఎందుకు వాడుకోలేకపోతున్నారు? మనం విశ్లేషించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఇదేనండి. ఎయిర్పోర్ట్ సక్సెస్ అంటే కేవలం ప్యాసింజర్స్ పెరగడం మాత్రమే కాదు కదా, ఇక్కడి రైతుల ఉత్పత్తులు ఖండాంతరాలు దాటి ప్రపంచానికి చేరినప్పుడే అసలైన విజయం. అవును, నిజమే. గోదావరి జిల్లాల్లో పండే రొయ్యలు, అలాగే కడియం నర్సరీ మొక్కలు, ఇవన్నీ పెరిషబుల్ గూడ్స్ అంటారు. అంటే త్వరగా పాడైపోయే సరుకులు. వీటిని ప్యాక్ చేసిన కొద్ది గంటల వ్యవధిలో ఉష్ణోగ్రతలు మారకుండా గమ్యస్థానానికి చేర్చాలి. ఇక్కడే సమస్య వస్తోందన్నమాట. ఏంటా సమస్య? సమస్య ఏంటంటే విమాన కార్గో ఛార్జీలు స్థానిక రైతులకు భరించలేనంత ఎక్కువగా ఉంటున్నాయి. దానికి తోడు ఇక్కడి నుంచి నేరుగా అంతర్జాతీయ విమానాలు లేవు. హైదరాబాదు లేదా ఢిల్లీ వెళ్లి అక్కడ నుంచి ఫ్లైట్ మారాలి. ఈ ప్రాసెస్లో లాజిస్టిక్స్ ఖర్చు తడిసి మోపెడవుతుంది. అంటే విమాన ఛార్జీలు భరించలేక రైతులు వేరే మార్గాలు వెతుక్కుంటున్నారా? అవును. అందుకే ఇక్కడి రైతులు, ఎగుమతిదారులు ఇప్పటికీ సముద్ర మార్గం ద్వారానే విశాఖపట్నం, కాకినాడ పోర్ట్ల నుంచి తమ సరుకును పంపుతున్నారు. సముద్ర ప్రయాణానికి రోజులు, వారాలు పడుతుంది. దీనివల్ల సరుకు నాణ్యత తగ్గిపోయి అంతర్జాతీయ మార్కెట్లో సరైన ధర రావడం లేదు. అరెరే, ఇది చాలా పెద్ద నష్టమే. ఈ పరిస్థితిని మార్చడానికి ఏం చేయాలి? ఒకవేళ గోదావరి పోస్ట్ రీసెర్చ్ డాక్యుమెంట్లో చెప్పినట్లుగా దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాలకు ఇక్కడ్నుంచి నేరుగా కార్గో ఫ్లైట్స్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? దుబాయ్ లాంటి దేశారుపు నేరుగా విమానాలు వస్తే అదొక సంచలనమవుతుందండి. ఉదయం కోనసీమ చెరువుల్లో పట్టిన రొయ్యలు సాయంత్రానికి దుబాయ్లోని సూపర్ మార్కెట్లలో తాజాదనంతో ఉంటాయి. కడియం నర్సరీ నుంచి బయల్దేరిన మొక్కలు ఏమాత్రం పచ్చదనం కోల్పోకుండా గల్ఫ్ దేశాలకు చేరుతాయి. అబ్బా, వినడానికే చాలా బావుందిది. అవును, ఫ్రెష్గా ఉండే సరుకుకి ఇంటర్నేషనల్ మార్కెట్లో విపరీతమైన డిమాండ్, ప్రీమియం ధర పలుకుతాయి. అప్పుడిక్కడి రైతుల ఆదాయం ఖచ్చితంగా రెట్టింపవుతుంది. భవిష్యత్తులో ఈ ఎయిర్పోర్ట్ పూర్తిస్థాయిలో సక్సెస్ కావాలంటే ప్రభుత్వం, విమానయాన సంస్థలు కలిసి రైతుల కోసం ప్రత్యేకంగా సబ్సిడీ రేట్లలో కార్గో సేవలు అందించాలి. కోల్డ్ స్టోరేజ్ చైన్ వ్యవస్థను కూడా పటిష్టం చెయ్యాలి కదా. ఖచ్చితంగా. అప్పుడే ఆ 17,200 టన్నుల సామర్థ్యం పూర్తిగా వాడకంలోకి వస్తుంది. నిజమే. ఈ రీసెర్చ్ డాక్యుమెంట్ ద్వారా ఎన్నో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. విమానాశ్రయం అనగానే కేవలం కాంక్రీట్ రోడ్లు, అద్దాల భవనాలు మాత్రమే కాదు. అది ఒక ప్రాంతపు సాంస్కృతిక వారసత్వాన్ని, ఆర్థిక శక్తిని ప్రపంచానికి అనుసంధించే ఒక అద్భుతమైన వంతెన లాంటిది. ముమ్మటికీ నిజం. ఈ చర్చ ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. రేపు నిజంగానే దుబాయి, సింగపూర్ లాంటి గ్లోబల్ సిటీస్కి ఇక్కడ్నుంచి నేరుగా విమానాలు మొదలైతే మన గోదావరి రైతుల దశ ఎలా మారుతుందో ఊహించండి. ఒక సామాన్య రైతు పండించిన పంట కొన్ని గంటల్లోనే ఖండాంతరాలు దాటితే ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎంతగా మారిపోతుంది? అది ఒక కల సాకారమవ్వడమే అండి. అవును. టైర్ 2 సిటీ ఎయిర్పోర్ట్లు భవిష్యత్తులో హైదరాబాద్, బెంగుళూరు లాంటి మెట్రో నగరాలతో ఎలా పోటీ పడతాయో ఆలోచించండి. కొత్త టెర్మినల్ పూర్తయితే
స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ ప్రయాణం కేవలం మధురపూడి నుంచి ఇతర నగరాలకు మాత్రమే కాదు, ఒక ప్రాంతం ప్రగతివైపు సాగుతున్న ఒక చారిత్రక ప్రయాణం. Like, share, subscribe. Join the Godavari Post family today. Press the bell icon for alerts.